జయహో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. 10/8/1964. సుప్రభాతం టేప్ చేయాలని కాత్యాయని, మంగ, సావిత్రి, ఝాన్సీ గొంతులు బాగుంటాయని వాళ్ళని పిలిపించి సుప్రభాతం చదివించారు శేషగిరిరావన్నయ్య. సుప్రభాతం చదివాక అందరినీ పిలిచి, రేపు శ్రావణ మంగళవారం, ద్వితీయ విఘ్నం కాకూడదు అని అందరికీ తలంట్లకు నూనె పెట్టిందమ్మ. పోయిన సంవత్సరం మా చేత శ్రావణ మంగళవారాలు నోములు పట్టించింది. రథసప్తమి ఫిబ్రవరిలో, గుర్తు చేయండి నాకు. మీ చేత పువ్వు తాంబూలం, పండు తాంబూలం, చిట్టి బొట్టు నోము, గండాల గౌరీదేవి నోము పట్టించాలి. ఇవి కాకుండా పెద్దదొకటి చేయించాలని ఉన్నది. నందికేశుని నోము పట్టించాలి. 360 రోజులకు 360 నోములున్నాయి. నేనొకవేళ మర్చిపోయినా గుర్తు చేయండి అని వరండాలో శేషగిరిరావన్నయ్యతో మాట్లాడుతున్నది అమ్మ. నేనటు వెళ్తూ వరండాలో నించున్నాను. అమ్మ నన్ను పిలిచి, శుక్రవారపు పూజ కూడా రేపే చేసుకోండి. రేపటి వారం ఎట్లా ఉంటుందో ఏమో. నీ జాకెట్ గుడ్డలన్నీ నేనే ఖర్చు పెట్టాను. నీకేం లేవు. నీకు మిగిలేది ఒట్టి ఇస్తరి, పచ్చి మంచినీళ్ళు అంటూ కొంటెగా చూసింది. సాయంత్రం నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి గోపాలన్నయ్య, సుబ్బారావు ఉన్నారు. యతిరాజులు గారి సుశీల అమ్మకు పొట్లకాయ తెచ్చిచ్చింది. సుశీల రోజు అమ్మ దర్శనం చేసుకుని వెళ్తుంది. అమ్మ అంటే చాలా భక్తి, ఇష్టం. అమ్మకు ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టం. అమ్మ గడపలో కూర్చొని పొట్లకాయ తరుగుతున్నది. కత్తిపీట వైపు చూడదు మనలాగా. అమ్మ పని అమ్మదే, మాటల దారి మాటలదే. అమ్మ తరుగుతుంటే ముచ్చటగా ఉండి, అమ్మ తరిగే విధానానికి నవ్వుకుంటున్న నన్ను చూసిన అమ్మ, ఏ నా తరుగుడికా నవ్వుతున్నావు అన్నది. 12/8/1964 మధ్యాహ్న సమయం. హైమా, నేను, ఇంకొక 4-5 ఉన్నారు. ఇవాళ శ్రావణ శుద్ధ పంచమి. ఇవాళ నేను రజస్వలైన రోజు. 5 ఉన్నారు కదా, వీళ్లకు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వమని అమ్మ చెప్పి కాగితం మీద నా చేత వ్రాయించి పసుపు కుంకుమ పెట్టింది. అక్కడున్న 5 బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను. భాస్కర్ అన్నయ్యకు, ఇంకా కొద్దిమందికి నా చేత శుభలేఖల్లాగా కార్డులు వ్రాయించింది. పేరంటానికి కావలసినవి చెప్పి ఎలా చెయ్యాలి అన్న సూచనలు ఇచ్చింది. నాకు సిగ్గు అంటూ సిగ్గుపడుతోంది. కొత్త పెళ్లి కూతురిలా తలొంచుకున్నది. హైమా, సిగ్గంటే ఇట్లా చెప్పి చేయించుకుంటావుటమ్మా అన్నది నవ్వుతూ. అమ్మ, నేను సిగ్గుపడితే మీకు తెలిసేదెట్లా? నేను సిగ్గును మరుగుపరుచుకొని చెప్తేగా మీకు తెలిసేది. నేను తొలగించుకొని మీకు పెడుతున్నా, నాకే ఉంటే ఎట్లా? అన్నీ సిద్ధం చేసుకొని నన్ను పిలిస్తే వచ్చి కూర్చుంటాను అన్నది. పేరంటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మ నన్ను పిలిచి నీళ్లు పోయించుకున్నది. అప్పటి కబుర్లు చాలా చెప్పింది. తనతో చింతపిక్కలు ఆడుకోవటానికి 2 స్నేహితులు వచ్చేవారట. ఆ రోజు అమ్మమ్మ తను సరీ బేసి ఆడుకుంటుంటే అమ్మమ్మ అన్యాయం చేసిందట. అన్యాయం చేసి ఆడుతున్నావు అన్నదట అమ్మ అమ్మమ్మని. అమ్మమ్మ మాట్లాడటం మానేసిందట అమ్మతో. శ్రావణ శుద్ధ పంచమి నాడు ఈ శుభవార్త విన్న అమ్మమ్మ పలకకపోయినా చాలా సంతోషపడిందట. అన్నీ కల్పించుకొని పనులు అన్నీ చేసిందట. ఇంకా ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పిందమ్మ. ఇప్పుడు అలంకార హైమాలయం వరండాలోనే గడ్డిపరిచి దానిపై దుప్పటి వేసి 4 వైపులా తాటాకు బొమ్మలు పెట్టడం, కొబ్బరి చిప్పలుంచటం సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు జరిగింది. అమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ తల వంచుకుని సిగ్గుల దొంతరయ్యి మెల్లగా నడిచి వచ్చి దరివెం మీద కూర్చున్నది. అమ్మ తన చిన్ననాటిని తలపింపజేసింది. సువ్వి సువ్వాల చిమ్మిలి పాటలతో అమ్మకు చిమ్మిలి తొక్కుతుంటే ఎంతో ఉత్సాహంగాను, చెప్పలేని ఆనందంతోనూ వేడుక బాగా జరిగింది. పులగం పెట్టాలి కదా, అమ్మ మూకుట్లో పెట్టించుకున్నది. ఎవరూ తాకకుండా ఎత్తి పెట్టించుకున్నది. చూడ ముచ్చటగా ఉన్నది. 3 రోజులు పేరంటం జరిగింది. 4వ రోజు యథావిధిగానే 2 స్నానాలు చేసింది. తెల్లవారుజామున అట్ల బంతి, అందరికీ అట్లు పోయించి పెట్టింది. కృష్ణవేణమ్మను అంటే చాకలిగా బుట్ట తెచ్చుకోమని బుట్టలో అన్నం పెట్టి అట్లు వేసి చీర ఇచ్చింది. ఒకరోజు పిల్లలందరం కలిసి చిమ్మిరి ఖర్చు పట్టుచీర పెట్టుకోవాలనుకున్నాం. అమ్మ చేతికి ఎవరో డబ్బులిస్తే 150 రూపాయలు, అవి అమ్మమ్మ చేతికిచ్చింది అమ్మ. అమ్మమ్మ,
పెళ్ళైన వాళ్ళు మరి కాస్త వేసుకొని పెళ్లి కాని వాళ్ళు కొద్దిగా వేసుకోండి, తలా కాస్త వేసుకుంటే పట్టుచీర తేవచ్చు అన్నది. అమ్మ మమ్మల్ని చూస్తూ, వీళ్ళని పెళ్లి కాని వాళ్ళంటావేమిటి, పెండ్లైన వాళ్లే వీళ్ళు, వాళ్లకు నేనేగా, వాళ్ళు నన్నుగాక ఇంకెవరిని అడుగుతారు, వాళ్లకు ఇవ్వవలసిన దాన్ని నేనే, అందుకే ఇచ్చానుగా 150 రూపాయలు. మా భర్త స్థానాన్ని భర్తీ చేసినందుకు మాకు చాలా గర్వంగా అనిపించింది. పోయిన సంవత్సరం శ్రావణ మంగళవారం అష్టభార్యలుగా ఎంచుకొని పేర్లు పెట్టింది అమ్మ సరదాగా. మొన్న మే 1వ తేదీన అమ్మ లాకెట్ వేసిన తాడు కట్టింది. అమ్మ అప్పుడే నిర్ణయం తీసుకున్నదన్న విషయం అమ్మ ఇప్పుడు మాట్లాడిన తీరు స్పష్టపరిచింది. నా మనసులో నాకెటూ నిర్ణయం అయింది, అమ్మ తప్ప మరేమీ వద్దని. అందులో ఇది అమ్మ ద్వారా బహిర్గతం కావటం సంతోషదాయకం కదా నా వరకు. పట్టుచీర కోసం సాయమ్మ గారిని గుంటూరు పంపడం జరిగింది. 10 రోజులు సరదాగానే వేడుకలు జరిగాయి. అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోయినా మా అందరి కోసం నవ్విస్తూ కవ్విస్తూ హుషారుగానే గడిచింది. 11వ రోజు శ్రావణ పౌర్ణిమ పెద్ద బంతికి ఏర్పాటు జరిగింది. భాస్కర్రావన్నయ్య అరిసెల కావడి తెచ్చాడు సింగుపాలెం నుంచి. అమ్మ ఆయనకు బట్టలు పెట్టింది. జూకాలు పెట్టుకుని సర్వాభరణ భూషిత అయిన అమ్మ పట్టుచీర ధరించి చిద్విలాసమూర్తి అయి అలంకరింపబడిన వేదికపైకి వచ్చి సింహాసనాసీన అయింది. అందరూ కన్యకా పరమేశ్వరిలా ఉన్నదనుకున్నారు. పేరంటంలో నవ్విస్తూ ఆనందంతో మమ్మల్ని అలరింపచేసిందమ్మ. 12/8/1964 ప్రారంభించిన ఈ వేడుక నిర్విఘ్నంగా ఇప్పటికీ జరుపుకుంటున్నది అమ్మ. 4 రోజులు ఈ వేడుక అమ్మవారికి శాంతిప్రదమైనదని పెద్దలు అనేక మంది చెప్పగా విన్నాను. మనకు తెలియదు కనుక అమ్మే మనకు తెలియచేసింది. తెలియనిది తెలియచెప్పటానికే ఈ రాక అన్న అమ్మ ప్రతిదీ మనకు తెలియజేయాల్సిన బాధ్యత తనదేనని చెప్పింది కదా. అమ్మ జన్మదినోత్సవం, కళ్యాణోత్సవం ఎలాంటివో ఇది అలాంటిదే. 3/9/1964 ఈరోజు అట్టతద్దే. అమ్మను ఉయ్యాల ఊపాలని సింగుపాలెం తాతయ్య రంగుల రాట్నం తయారు చేశాడు. అమ్మను ఊపి ఆనందించాలని 2 వైపులా 2 కుర్చీలు వేసి అలంకరించాడు. జేగంట నినాదాలతో నామం జరుగుతుండగా అమ్మ వచ్చి అలంకరించబడిన కుర్చీలో ఆసీనయింది. 2వ కుర్చీలో సుబ్బారావన్నయ్యను కూర్చోబెట్టారు. ఉయ్యాల ఊపుతుంటే గుండ్రంగా తిరుగుతున్నది. అమ్మ కూర్చున్న కుర్చీకి అమర్చిన తాడును పట్టి లాగుతుంటే ఆ ఉయ్యాల గిరగిరా తిరుగుతుంటే పైన అలంకరించబడ్డ పూలు రాలుతూ ఉంటే పూలవాన కురుస్తున్నట్లుగా ఉన్నది. ఆ దృశ్యం చూడటానికి 2 కళ్ళు చాలవనిపిస్తోంది. అమ్మ ఉయ్యాల తాడును లాగుతున్నట్లే మా మనసుల్ని లాగేసినట్లయింది. మేము మరో లోకంలో ఉన్నట్లయింది. అలా 15 నిమిషాలు గడిచింది. అమ్మ బిందె అడిగింది, ఇచ్చారు. బిందె చంకన పెట్టుకుంది. ఉయ్యాల్లోనే బిందెలో అందరూ తలాకాసిని పాలు పోస్తున్నారు. భూమి మీదకు పంపించేటప్పుడు ఇచ్చిన పాలే నా పాలు. సింగుపాల నుండి వచ్చిన సోదరి చంద్రమ్మ, దేనితో కాచారు అడిగింది. జ్ఞానాగ్నితో కాచి అహంకారమనే తోడు వేశాను, దాన్ని మజ్జిగ చేశాను చెప్పిందమ్మ. మజ్జిగ చేసేటప్పుడు ఏ తాళ్లను బంధించావు? చంద్రమ్మ ప్రశ్న. మోహపాశములనే తాళ్లను బంధించాను. వేటితో తిప్పావు? ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే వాటితో తిప్పాను. జ్ఞానమనే వెన్న వచ్చింది, మనస్సనే ముద్ద అయింది. దేనితో కరగేశారు అడిగింది చంద్రమ్మ. చిత్తాగ్ని చేత కరగేస్తే నేను అనే నెయ్యి వచ్చింది. అంతా నేనే, నేను కాదు నేను కాదు అంటూ అంతా నేను అనుకోవటమే. సర్వత్రా తనను తాను చూడటం, సర్వము తనలో చూడటం. పాలు పోసే వాళ్ళల్లో ఒకరు కాగి కాగని పాలు తెచ్చారు. కాగి కాగని పాలు తెచ్చారంటూ అటు ఇటు కాకుండా ఉన్నాయి పాలు. ఎప్పుడూ నా పాల అటు ఇటు కానిదే పడుతున్నాయి. నిర్ణయానికి నిర్ణయించినవాడు బద్ధుడేగా. ఏమీ తెలియని దాన్ని నాయన, తినటం తెలుసు, తాగటం తెలుసు, ఇంకా ఏం చేత కాదు అంటూ పెద్దగా త్రేయించిందమ్మ. మళ్ళీ కలుసుకుందాం, ఈ రూపంలో కాకపోయినా మరొక రూపంలో వెళ్ళి మళ్ళీ వస్తాను. ఈ ఊరికి వచ్చిన పని సరిపోతుందనుకున్నాను, పని కాలేదు, ఇంకో ఊరికి పోవాలి. మళ్ళీ రావాలమ్మా చంద్రమ్మన్నది. వస్తానమ్మా వస్తాను. ఈ తీరును మాట్లాడుతున్న అమ్మను చూస్తుంటే అందరికీ కళ్ళనీళ్ళొచ్చాయి.
ప్రతి ఒక్కరూ విచలితులైనారు. అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తూ, చెరువిత చెరవడం ఏం ఉపయోగం, చెప్పిందే చెప్పటం ఎందుకు, మాటలతో పనేముంది, పాలు పొయ్యండమ్మా పొయ్యండి అన్నది. రాఘవన్నయ్య పాలు పొయ్యటానికి అమ్మ దగ్గరకు రాగానే తన చేయిని అందించి పోయించుకున్నది. ఎంతమంది పోసినా కుండ అంటే బిందె నిండలేదే అని అక్కడున్న భాస్కరన్నయ్యను చూస్తూ, భాస్కరా, ఒక్క చుక్క వదులు నాయనా, ఊళ్ళో పాలన్నీ వచ్చినా కుండ నిండలేదు, తృప్తి లేదు అన్నదమ్మ. అందరూ పొయ్యటమైంది. అమ్మ బిందె చంకన పెట్టుకుని లోపలికొచ్చింది. అప్పుడే 9:45 అమ్మ లీలా వినోదంతో క్షణంలా గడిచిపోయింది. ఇంతసేపు టైమే తెలియలేదు. అమ్మ లోపలికొచ్చాక బంగారపు బొట్టు కనిపించలేదు. అమ్మకు చెప్తే, ఎక్కడికి పోతుంది, అక్కడే ఉంటుందిలే అన్నది. చాలాసేపటికి ఆ బొట్టు అమ్మ మంచం క్రింద దొరికింది. అమ్మతో చెప్తే, నే చెప్పలా, ఎక్కడికి పోతుంది అన్నదమ్మ. స్నానానికి వచ్చి స్నానం చేస్తూ కవ్విస్తూ నవ్విస్తూ అందరినీ వెక్కిరిస్తూ నడుమున చెయ్యి పెట్టుకుని కబుర్లు చెప్తూ, ఇట్లా కలుసుకోం, మళ్ళీ కలుసుకుంటాం, ఈ రూపంగా కాదు. మనం దగ్గర కూర్చుని చనువుగా మాట్లాడే అమ్మగా లేదు. ఆ ధ్వనిలోనూ ఆ రూపంలోనూ ఆ వీక్షణలోనూ. అమ్మ దగ్గర అనపర్తి కృష్ణశర్మ గారున్నారు. అమ్మ ఆయన అడిగింది, బృహస్పతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏమిటి నాన్న అని. బృహస్పతి గణితం వస్తే నేను చెప్తానమ్మా అన్నారాయన. నాకు తెలిసి అన్నానుట్రా, నాకేమిటో తెలుసనుకుంటాడు వీడు, ఎట్లా వీడి క్షోభ అంటూ, సక్రమంగా చేయటం చేతనైతే ఏ ఒక్కటైనా ఒకటే, అవి రాగానే నీకు తెలియజేస్తాలే అన్నదమ్మ. ఉదయం జరిగిన ఈ వేడుక సమయంలో రామకృష్ణ అన్నయ్య ఊళ్ళో లేడు. అన్నయ్య రాగానే కాస్త ముందుగా వస్తే బాగుండేది, అంతా అయిపోయాక వచ్చాడు. అమ్మ చేస్తుండగా చాలా బాగా జరిగిందని జరిగిందంతా చెప్తే, మనకు ఎంత ప్రాప్తముంటే అంత అన్నాడు అన్నయ్య నవ్వుతూ. అన్నయ్య ఇట్లా అన్నాడమ్మా అని అమ్మతో చెప్తే, తొణకడమ్మా వాడు తొణకడు అన్నదమ్మ. అమ్మ బయటకు రాగానే నమస్కారం చేసి తెచ్చిన పూలు పండ్లు ఇవ్వకుండానే నీరసంగా కూర్చున్నాడు. అట్లపిండి ఏమైనా ఉంటే కృష్ణవేణమ్మని అడిగి అట్లు పోయించుకురమ్మన్నది అమ్మ. నేను అట్లు పోయించుకొచ్చి అమ్మ చేతికిచ్చాను. అమ్మ కొంచెం రుచి చూసి, ఇందులో బియ్యపిండి ఎక్కువ కలిపారు, పొద్దుటి పిండి కాదు అని లేచి కృష్ణవేణి అక్కయ్య దగ్గరికి వెళ్ళి, బియ్యపిండి ఎక్కువ కలిపావా లేదా అని గద్దించినట్లుగా అడిగింది. ఆ ధ్వని విన్న అక్కయ్య, కలిపానమ్మా అన్నది. అన్నయ్య ఆకలి తెలిసిన అమ్మ అవే అన్నయ్యకు కడుపు నిండా పెట్టింది. మధ్యాహ్నం పొన్నూరు నుంచి అమ్మ పినమామగారైన సత్యనారాయణ గారి భార్య అనసూయమ్మ గారు, ఆమెతో మరికొంతమంది వచ్చారు. వారికి వెంటనే దర్శనం లభించింది. అమ్మ వాళ్ళ యోగక్షేమాలను పరామర్శించి అట్లు తెప్పించి వాళ్ల ఆకలి తీరేలా పెట్టింది. పొద్దున అమ్మ బిందెలో పోసిన పాలతో పొంగలి చేశారు. పొంగలిని తెప్పించి పెట్టింది. నిన్న స్వయంగా అమ్మ చేసిన చిమ్మిరుంటే అది పెట్టింది. ఎన్ని పెట్టినా ఇంకా పెట్టాలనే అమ్మ తపన. అమ్మ పెట్టేవన్నీ సంతోషంతో తింటూ వాళ్లకు కలిగిన అదృష్టానికి పరమానంద భరితులై, ఇంకా ఇవన్నీ ఎందుకమ్మా, తినలేమమ్మా, ఎక్కువ ఉన్నాయి అన్నారు వారు. తినండమ్మా తినండి, మళ్ళీ పెడతానో పెట్టనో, ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. మీరు పెట్టమన్నప్పుడల్లా పెట్టానా, లేదుగా, పెట్టినంతవరకు తీసుకోండమ్మా అని వద్దంటున్న కొద్దీ పెట్టి వాళ్లను స్నానాలకు పంపి తను స్నానం చేసి ఆరుబయట మంచం వేస్తే వచ్చి కూర్చున్నదమ్మ. చీకటి పడింది. పెట్రోమాక్స్ లైట్ వెలిగించి ఒక స్తంభానికి తగిలించారు. ఆ లైటు చుట్టూ పురుగులొచ్చినాయి. ఆ పురుగులన్నీ అమ్మ మంచం నిండా చుట్టుముట్టినాయి. అనసూయమ్మగారు పురుగుల్ని దులపబోతుంటే అది చూసిన అమ్మ, దులపబోకండి, ఉండనియండి, అది వాటి సంస్కారం అన్నది. అవి అటు ఇటు తిరుగుతున్నాయి. అన్నింటిలో ఒక నల్ల పురుగు ఒకటి అమ్మ వక్షస్థలంపై వాలింది. అమ్మ దానిని ముద్దు పెట్టుకున్నది. చూడమ్మా, ఈ పురుగు, దీన్ని ముద్దు పెట్టుకున్నా కదలటం లేదు. దీని సంస్కారం. సంస్కారం అనేది ఎవరిలోనైనా ఒకటే. ఇన్ని పురుగులున్నాయి కదా, ఇది ఒక్కటే రావటానికి కారణం దీని సంస్కారమేగా. అదీగాక ఎగురుతున్నదేమో చూడు, ఎట్లా మెల్లిగా నడుస్తున్నదో అన్నది అనసూయమ్మగారి వంక చూస్తూ అమ్మ. సుమారు ఒక అరగంట మెల్లిగా నడుస్తూనే
అమ్మ శరీరమంతా స్పృశిస్తున్నది ఆ పురుగు. ఈ అవకాశం మళ్ళీ లభ్యం కాదేమో అనని. అనసూయమ్మగారు, ఆమెతో వచ్చిన వాళ్ళు అమ్మ చర్యలకు చకితులై చూస్తున్నారు.